అక్క ఏంటి ప్లాన్? ఈరోజు ఏంటి? ఎప్పుడిచ్చే టీనే అల్లం టీ. ఎప్పుడు తినడం తాగడం. నేను అడిగింది కప్పులో టీ గురించి కాదు, ఈ రోజు స్పెషల్ ఏంటని. ఓ అదా, దసరా. ఎస్ 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 ఎస్. ఇంతకు ముందు దసరా అంటే అమ్మవారి పండగ, ఇప్పుడు అమ్మవారితో పాటు ఆఫర్ల పండగ. ఎస్, ఈరోజు ఆఫర్లో ఉన్న అన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టేస్తే గాని ఆత్మసీత శాంతించదు. ఆత్మసీత? ఆత్మసీత కాదే, ఆత్మరాముడు. ఏ రాముడికేనా ఆత్మ? సీతకుండదా? ఆత్మలుంటే సరిపో, ఆర్డర్లు పెట్టడానికి ఆస్తులుండాలి. దానికి మీ బావున్నాడు, ఇచ్చేస్తాడు. మరి అడిగినవన్నీ కొనివ్వటానికే కదే అడ్డంగా శ్రీదేవి పేరుని వాడేస్తున్నా. శ్రీదేవి పేరు ఎత్తితే చాలు గులాబ్ తుఫాన్లో తడిచిపోయిన గులాబ్ జాములా వణికిపోతాడు మీ బావ. అందుకేనా అస్తమాన్ శ్రీదేవి పేరెత్తుతున్నావు? ఎస్, పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయాలి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఎల్లవమ్మా ఎళ్ళు. సౌజీ, ఆ బట్టలు మారుతాయివే. ఛీ, అంతా నా కర్మ. ఇంట్లో నాకు అసలు వాల్యూ లేకుండానే పోతుంది. అన్ని పనులు నేనే చేయాలి. కర్మ చూడు సౌజీ, గర్భఫలం అనేది ఈ రోజు కాకపోతే రేపన్నా వస్తుంది, కానీ సీతాఫలం సీజన్లోనే వస్తుంది. అందుకని కోపం తగ్గించుకుని కూల్గా సీతాఫలం తిను. బావా, అక్క ఎంత టార్చర్ పెట్టినా ఇంత కూల్గా ఎలా ఉంటావు బావా? బేసిక్గా భార్యలు 2 రకాలు. మొదటి రకం తన భర్త మాట వింటుంది, తన ఆలోచనలను అర్థం చేసుకుంటుంది, తనతో ప్రేమగా ప్రవర్తిస్తుంది. ఒకవేళ భర్త కోపడినా తను నవ్వుతూ ఉంటుంది. మరి రెండో రకం? ఆ రెండో రకానే కదా నేను చేసుకున్నది. మీ అక్క ఈ క్వాలిటీస్ ఏముండవు, మొత్తం రివర్స్. ఇప్పుడు అక్క శ్రీదేవిని దింపుతా దింపుతా అంటోంది కదా, నీకేం భయం వేయట్లేదా? హులి దెబ్బలకు భయపడితే శిల్పం కాలేదు, భార్య దెబ్బలకు భయపడితే మగాడు భర్త కాలేదు. డైలాగులు బానే చెప్తావు, అక్కొస్తేనే వణుకుతావు. అంత సీన్ లేదు. ఏది రమ్మను మడతా మడతలు సరిగ్గా ఎట్టు. ఈ మధ్య నీకు భయం లేకుండా పోతుంది. ఆ ఏటి పిలిచా? ఈ రోజు దసరా కదా, ఏంటి స్పెషల్ అని? పులేసం. ఏంటి పులేసం? ఏంటి ఎటకారమా? దింపమంటారా శ్రీదేవిని? ఇప్పుడే దింపేస్తా. ఏవే, ఫోన్ తీవే. ఫోన్ చేసి చాలు, ఇంకా చాలు. ఇన్నాళ్ళు పుట్టికేడ్చా, ఇంట్లో పెట్టకేడ్చా, పెట్టకుండా తినేస్తే పస్తులు పడుకున్నా. కూరలో కారం ఎక్కువైతే కన్నీళ్లు తాగి బతికా, ఇప్పుడు కన్నీళ్లు మండాయి. ఇది కాకపోతే నువ్వు కాకపోతే శ్రీదేవి అంటూ నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తే ఇంట్లో నుండి పారిపోతా. అదంటే పిలుస్తా అంటున్నావు. పిలు, ఇప్పుడే పిలువు, ఇప్పుడే పిలువు. ఏంటి ఫీరింగ్ లో ఉన్నవాడు కాస్త సడన్ గా ఫైరింగ్ లోకి వచ్చేసాడు? అదే నాకు అర్థం కావట్లేదే. ఏంటే నోరు మూతపడిపోయింది, భయపడలేదేంటనా? ఎదవ సొంబు ముఖం వేసుకుని నా వంక చూస్తే ఏమర్థమైద్ది? ఒక్కసారి ఇది చూడు, అర్థమైద్ది. ఏమైంది డాడీ, సాడ్ గా కూర్చున్నావు? సాడ్ కాదు, బ్యాడ్ టైం బ్యాడ్. నీకో విషయం చెప్పనా? హార్లిక్స్ బాటిల్లోని హార్లిక్స్ ఎంత బలాన్ని ఇచ్చినా చివరికి బాటిల్ని మాత్రం పచ్చళ్ళు వేసుకోవడానికి, పొళ్ళు వేసుకోవడానికే వాడుకుంటారు. అలాగే నేను అందరి కోసం ఎన్ని త్యాగాలు చేసినా అందరూ నాతోనే ఆడుకుంటారు. మాలో గొడవల్లాగే మన ఇంట్లో కూడా ఎప్పుడూ గొడవలే. బ్యాడ్ టైం. డాడీ, ఆన్లైన్ క్లాస్ లో స్పీచ్ లా అర్థం కానట్టు కాకుండా క్లాస్ రూమ్ లో టీచ్ లా అర్థమయ్యేటట్టు చెప్పవా? చెప్తా. గుడికి వెళ్ళి దేవుడికి జుట్టిస్తే గుండంటారు, అదే దేవుడు మనకు గుండిస్తే బట్టతలంటారు. అది ఈ మనుషుల మధ్యలో తేడా. ఇదిగో, నువ్వు ఇలా సిచ్యువేషన్ కి సంబంధం లేని కొటేషన్లు చెప్పి కన్ఫ్యూజ్ చేసావనుకో, మా టీచర్ ఆన్లైన్ క్లాస్ చెప్తున్నప్పుడు నేను ఆపోజిట్ లో కుర్చీ కట్టేస్తా. అమ్మో వద్దు, నాకు తెలియకుండా మన ఇంట్లో ఏదో ప్లాన్ జరుగుతుంది. దాని గురించి అడుగుతాడా? హలో, ఇటు నేను నీకు ఎంత హెల్ప్ చేశాను. ఏకలవ్యుడు వేలు కోసి చదువుకుంటే నేను నీకు ఆ ప్రాబ్లం లేకుండా వేలు పోసి చదివిస్తున్నా. కమ్ టు ద పాయింట్ డాడీ. అసలు మన ఇంట్లో జరిగే ప్లాన్ ఏంటో నువ్వు కనిపెట్టాలి. కూల్, అది కనిపెట్టడానికి మళ్ళా మనం పని పెట్టుకోక్కర్లేదు. మరి నువ్వు హార్లిక్స్, ఫ్రాలిక్స్ అని సెంటిమెంట్ డైలాగులు చెప్తున్నావు కాబట్టి చెప్తున్నా. నేనెవరో వాళ్ళకి ఎప్పుడో తెలిసిపోయింది. వాళ్ళకే కాదు, ఆడియన్స్ కి కూడా తెలిసిపోయింది. కానీ ఆ విషయం నీకే తెలియలేదు.
ఇప్పుడు మీ ఆవిడ నాకు ఆయా కాదు అమ్మ. అమ్మని ఇదిగో నేను నీకు చెప్పాను అమ్మకి చెప్పకరా డాడీ, ప్లాన్ చెప్పనని ప్రామిస్ చేశా. యాక్చువల్లీ, బేసికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఎలక్ట్రికల్లీ, టెక్నికల్లీ అండ్ ఫైనల్లీ చెప్పరు. చూపిస్తా. అబ్బా మొత్తానికి ఆడోళ్ళు ఒకటేనని మళ్ళీ నిరూపించేశారు కదా. నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోయి సీన్తో సంబంధం లేనట్టు సెపరేట్ గా కూర్చొని చూస్తావా? ఇప్పుడు చూడు, ఒక్కొక్కరికి మ్యాగీ మిల్క్ షేక్ అయిపోద్ది. ఇవాళ ఏంటి అన్నావు? దసరా. ఎస్, ఇవాళ నీ కోసం దసరా దరు అనే కొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తా. కంగారు పడకండి. తప్పకుండా. అక్క ఏంటి బావేదో దరువు అంటున్నాడు, కొంప తీసి మళ్ళీ స్టిక్ తీస్తాడంటావా? తీసాడంటే నిజంగా దరువే. సిరీస్ సీన్ మొత్తం మార్చేసింది. నీ మనసు టమోటా, వయసు బెండకాయ, నీ మీద నా ప్రేమ వంకాయ, నువ్వు కాదంటే కాకరకాయ, నువ్వు ఒప్పుకుంటే యాపిల్ కాయ, నా మొర అరలకించే ఉసిరికాయ, మనిద్దరం ఒకటైతే అరటికాయ, నువ్వు వద్దంటే కొట్టుకుని చచ్చిపోతా టెంకాయ. ఇదేంటి కాయలు మొత్తం ఆర్డర్ల పేరు చేస్తాడు? ఎర్రగడ్డ రైతు బజార్లో ఉన్నావా? నోరు తిరగకపోయినా ఇంత కష్టపడి కవిత చెప్తే కోపమా? పులిహోరలో పులిని, కోపంలో నన్ను చూడాలనుకోదు, తట్టుకోలేదు. ఎందుకంటే పులిహోరలో పులి ఉండదు, నాలో కోపం ఉండదు. అబ్బో, ఇడు రైమింగ్ లో డైలాగులు చెప్పేస్తాడు. ఎంటర్ అవ్వాల్సిందే. వస్తున్నాను రే. నాకు తెలుసులే నీ దగ్గర ఏమీ ఉండదని. ఏంటంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు పప్పు రేట్లు పెంచేస్తే సరిపోతా అండి? మాకు జీతాలు పెరగద్దా? అసలే మా అయ్యగారు ఒంటేదిలో సంసారం మొత్తం తాను లాగేస్తుంటే సరే రేట్లు లాగించాడే. కిరణ్ కూడా అండి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చా. నమ్మరా? నిజమండి. నమ్మరా? ఒరే, నీకు సరిగ్గా డైలాగులు చెప్పడమే రాదు, అట్టాంటిది ఇలా పొట్లాలు కడతా పెర్ఫార్మెన్స్ చేస్తే ఎలా నమ్ముతారా? అవును రే, మీ పెద్దమ్మాయి గారు మాట్లాడితే శ్రీదేవిని దింపుతా అంటుంది. నిజంగానే దింపుద్ది అంటావా? నాకు భయం వేస్తుందిరా. నాకు పర్ఫార్మెన్స్ రాదా? ఇప్పుడు చెప్తా. మరే దింపురా అండి. శ్రీదేవిని దింపి మీ బండారాన్ని బయట పెట్టాలన్నదే అమ్మాయి గారి ఆశయం. అవునా? ఇప్పుడు ఎలా రా? నాకు భయంతో బాడీ అంతా చివరంగా వచ్చేస్తుంది. మీరేం భయపడకండి. నాకు 500 కొట్టినారు అనుకో, మంచి ప్లాన్ చెప్తా. 500 సరిపోతాయా? ఏది చేపట్టు. యారా, నా దగ్గర జీతం తీసుకుంటా మీ అమ్మాయి గారితో కలిసి ఎక్కడికి పారిపోతావరా? ఇవాళందరికి స్టిక్ ఇరిగిపోద్ది. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? ఇదొకటి, ఏదోటి ప్లాన్ చేయాలి. ఏం చేయాలబ్బా? ఏదోటి చేయాలి. అమ్మాయి గారు, అయ్యగారు మళ్ళీ స్టిక్ తీసారండి. ఇప్పుడు ఏ వంక దొరికితే ఆ వంక పెట్టి కొట్టేస్తాడే. అసలే ఏం చెయ్యాలో అర్థం కాక చస్తుంటే నువ్వేంటే ఫోన్కి వచ్చినట్టు ఊగుతున్నావు? ఏమన్నా? ఏం చెయ్యాలో అర్థం కావాలి కాదు, దాని తర్వాత పూనకం వచ్చిందాన్లా. ఈ దసరా పండుగ రోజు ఆ అమ్మవారే మనల్ని కాపాడింది. వచ్చేసాడు, పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసిండ్రు. అమ్మ శాంతించమ్మా, శాంతించమ్మా, తెలబడమ్మా, నీకేం కావాలో శాంతించమ్మా. ఏంటి పెర్ఫార్మెన్స్? పర్ఫార్మెన్స్ కాదు బాబా, అమ్మవారు. అక్కకి అమ్మవారు పోనింది. అవునండి గారు, అమ్మవారే. అర్జెంట్ గా అరుంధతి సినిమాలో అనుష్క నెత్తి మీద కొబ్బరికాయలతో కొట్టినట్టుగా 100 కొబ్బరికాయలతో కొడతా కానీ అమ్మ శాంతించండి. ఏదో దిక్కుమాల ఐడియాలు ఇచ్చి నా ప్లాన్ అంతా చెడగొట్టేసేలా ఉన్నాడు. ఏదోటి చేసి కవర్ చేయవే. ఒరే ఎదవా, అది సినిమా, ఇది నిజం. ఇంకా అలా చూస్తావేంటి బాబా? అమ్మవారికి ఏం కావాలో అడుగు. నమ్మినట్లేడే, పర్ఫార్మెన్స్ పెంచు. శ్రీనివాసు, అలా చూస్తున్నావేంట్రా? అమ్మవారు వచ్చిందంటే నమ్మవారా నువ్వు? ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అమ్మవారు ఒకటేరా. ఆ ఆది పరాశక్తి అవతారాలన్నీ భార్యలోనే ఉన్నాయిరా బండరవా. ఇంటి పనుల్లో అష్టభుజి, పిల్లల్ని చదివించడంలో సరస్వతి, ఇంటి ఖర్చులు పొదుపు చేయడంలో మహాలక్ష్మిరా, కుటుంబం కోసం వడ్డీ పెట్టడంలో అన్నపూర్ణ, కుటుంబం విషయాల్లో దృఢంగా నిలబడటంలో పార్వతి, భర్త తడిటవులు మంచం మీద వేసినప్పుడు దుర్గరా, భర్త తెచ్చిన చీరలో నచ్చకపోతే కాళీ, పుట్టింటి వాళ్ళని ఏదైనా అంటే మహిషాసుర మర్దిని, భర్త వేరే స్త్రీని పొగిడితే చండిరా.
పర్ఫార్మెన్స్ లో పడి పర్సనల్స్ అని తీసేస్తాను. ట్రాక్ మారిపోతాను చూసుకో. నీ భార్యకి తెలియకుండా ఎన్ని డబ్బులు దాచావో చెప్పమంటావా? అమ్మో నిజమే అమ్మవారే. ఆ వాళ్ళకి ఏం కావాలంటే అవి తెచ్చేవాళ్ళరా తాటాకు మొహం. అయ్యో ఎంతసేపు అమ్మా, ఒక్క నిమిషంలో అరేంజ్ చేస్తా. నా ఫోన్ ఇది. హలో పంతులు గారు, మా ఆవిడకి అమ్మవారు పూనిందండి, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఓహో అవునా, ఇంకా అలాగే పంతులు గారు, తప్పకుండా చేస్తా. పంతులు గారు ఏమన్నారా? అమ్మవారికి కావాల్సినవన్నీ సమర్పించుకోమన్నారా? ముందు అమ్మవారితో ఒక చెంబుడు వేప జ్యూస్ తాగించమన్నారు. తర్వాత వేపాకులతో ఒళ్ళంతా వాయించమన్నారు. వేపాకులు ఎక్కడ దొరుకుతారా? ఇదేదో చాలా కొడుతుంది, వాళ్ళంతా వాయించేస్తారట. ఆఖరిగా ఎర్రగా మండుతున్న నిప్పుల మీద అటు ఇటు 10 సార్లు నడిపించమన్నారు. ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? ఆంజీ, నువ్వు అర్జెంట్కి వెళ్ళి నిప్పులు కూడా ఏర్పాటు చేయరా. అలాగండి. ఆగ్రా ఈ టైంలో అయ్యయ్యో ఏమైంది? ఏం చెప్పాలి వెళ్ళిపోయింది బావా, అమ్మవారు వెళ్ళిపోయింది. ఒరే అంచి, అమ్మవారు వెళ్ళిపోయిందిరా, వెళ్ళిపోయింది బావా. అయినా పర్వాలేదు, నిప్పుల మీద నడిపించాల్సిందే. ఊరుకోండి, మీరు మీ చాదస్తం. అమ్మవారు వెళ్ళిపోయాక కూడా ఊరికి ఇబ్బంది పెడతారు. మీరేంటి అలా చూస్తారు? వంటకి టైం అవట్లా, పదండి. అసలే దసరా పండుగ. నాకు తెలిసే నీ నటన అమ్మవారు వంక పెట్టుకుని అన్ని పనులు చేయించేసుకుందాం అనుకున్నావా?